సూర్యారాధన సంధ్యావందనంలో విప్రుడే చేయాలన్న నియమం చెప్పలేదు. వర్ణత్రయము ఒక విధంగాను, వర్ణ చతుష్టయంలో ఉన్నవారు వర్ణ చతుర్థులు మరో విధంగాను కూడా చేయవచ్చు ఈ సూర్యారాధన. పురాణములో అనేకమైన మంత్ర రహస్యములు కూడా చెప్పారు. ఈ ఆచారకాండలోనే ఆగమ ప్రతిష్ఠా విధానము, దేవాలయములలో ఉపయోగించవలసిన బీజాక్షర మంత్రములు, పెద్ద పెద్ద ముగ్గులు వేసి యంత్రములు వేసి వాటి యందు దేవతల్ని ఆరాధన చేసి పూజించాల్సిన విధానం కూడా చెప్పారు. కానీ మనకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు తీసుకుని మాత్రం ఇప్పుడు విషయములు చెప్పుడు జరుగుతూ ఉన్నది. పునఃసూర్యార్చనం వక్ష్యే యదుక్తం భృగవే పురా అన్నాడు శ్రీ మహావిష్ణువుల వారు. సూర్యుడి యొక్క ఆరాధనా విధానాన్ని చెప్పి సూర్యుణ్ణి అర్చించే విధానము ఆయన మంత్రమును చెప్తున్నానయ్యా, ఇది పూర్వం భృగు మహర్షి చేత కూడా చెప్పబడింది అన్నారు. ఖగోల్కాయ నమః అని ఒక మంత్రం ఉన్నది. ఖగోల్కాయ నమః, ఖా ఖా ఒత్తే. ఈ మంత్రాన్ని కనుక జపం చేస్తే ఎంతటి అనారోగ్యములు ఉన్నా కూడా తీరిపోతాయి అన్నారు. ముందు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ముఖ్యం. అర్ఘ్యప్రదానాన్ని ఎలా చేయాలి అంటే దోసిటి పట్టి ఆ దోసిటి యందు సంపూర్ణంగా నీళ్లు తీసుకుని సూర్యుడికి చూపించి 3 మార్లు విడిచిపెట్టాలి. దీన్నే ప్రాతః అర్ఘ్యం అంటారు. ఈ సందర్భంలో తెలుసుకోవాల్సింది, బొటనవేలు ఈ చూపుడు వేలు ఎప్పుడు కలిసి ఉండకూడదు. సౌకర్యం ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాం. దోశలు ఇలా పట్టుకున్నప్పుడు బొటనవేలు చూపుడు వేలు కలవకూడదు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు బొటనవేలు ఇలాగే ఉండాలి. కలిస్తే దీన్ని రాక్షసార్ఘ్యం అంటారు. బొటనవేళ్ళు విడిగా ఉండి ఇస్తే దీన్ని దేవతార్ఘ్యం అంటారు. ఈ అర్ఘ్యం వల్ల సూర్య భగవానుడు చాలా ప్రీతిని పొందుతాడు అని చెప్పారు. అనూరుకాయ నమః, ప్రమథనాథాయ నమః, బుద్ధాయ నమః అనేటువంటి బుధాయ నమః, బుద్ధాయ నమః అనేటువంటి మంత్రాలు సూర్యుణ్ణి గూర్చి ప్రార్థన చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత సూర్యుడిని ప్రధానంగా చేసుకుని నవగ్రహాలను కూడా పూజించడం మనకి విధానంలో కనబడుతుంది. మనం పొద్దున్నే లేవగానే మన రాశి ఫలితాలు ఎలా ఉంటాయని టీవీ ఆన్ చేసుకుంటాం. నేను కొంచెం ఉన్నది ఉన్నట్టుగానే చెబుతున్నాను. అసలు అలాంటివన్నీ ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కొంపలు ఏమీ మునగు, చక్కగా ఉంటాం అందరం కూడా. ఏమి చేయాలంటే వారానికి ఒక్కసారైనా కూడా శాస్త్రోక్త విధానంగా నవగ్రహాలని స్మరణం చేసుకుంటే చాలు.